తమ్ముడు గిల్లు ఎట్లుంది మన ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడు? అటు ఇటు చేసి నిన్నే వైస్ కెప్టెన్ చేసినాం. టీంలో రాహుల్ అన్న, హార్దిక్ పాండ్యా అన్న లాంటి సీనియర్లు ఉన్నాక కూడా నన్నే వైస్ కెప్టెన్ చేసిల్లంటే కోచ్ గంభీర్ బాబాయ్కి నీకు థ్యాంక్స్ అన్న. అవ్వ జైస్వాల్ మంచి ఫామ్లో ఉన్నాడు, నువ్వు జైస్వాల్ కలిసి ఓపెనింగ్ చేస్తారు కావచ్చు, నన్ను పక్కకు పెడతారు అనుకున్నా. ఇక నన్ను వైస్ కెప్టెన్ చేసిల్లంటే జైస్వాల్ని బయట కూర్చోబెడతారు అన్నట్టే. గిల్ తమ్ముడు, నీ వన్డే రికార్డు మంచిగా ఉన్నదివా, అందుకే నిన్ను వైస్ కెప్టెన్ చేసినావు. నువ్వు మంచిగా ఆడి మనల్ని గెలిపిస్తే గదే హ్యాపీ. ఓడిఐలో డెబ్యూట్ చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలన్నా నేను? ఆస్ట్రేలియా టూర్లో అందరికంటే కన్సిస్టెంట్గా ఆడిన ప్లేయర్ని నేను. ఇక గిల్లుని వైస్ కెప్టెన్ చేసిల్లంటే సిరీస్ మొత్తం నన్ను బయట కూర్చోబెడతారనే కదా అర్థం. తమ్ముడు, నువ్వు స్క్వాడ్లో సెలెక్ట్ అయినందుకు ఫస్ట్ సంతోషపడు. బయట చాలా మంది ఫస్ట్ స్క్వాడ్లకే రాలేదని బాధపడతారు. ఎస్, అలా ఫస్ట్ నేనే. విజయ్ హజారే ట్రోఫీలో నేను ఆడిన 8 ఇన్నింగ్స్లల్లో 779 రన్స్ కొట్టిన, యావరేజ్ 389. ఆడిన 8 ఇన్నింగ్స్లలోనే 5 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ. పోనీ విజయ్ హజారే ట్రోఫీ ఏమన్నా T20లో జరుగుతుందా లేకుంటే టెస్ట్ ఫార్మాట్లో జరుగుతుందా అంటే కాదు, వన్డే ఫార్మాటే. ఒకప్పుడు 3 సెంచరీ కొట్టినాక నెక్స్ట్ మ్యాచ్లోనే డ్రాప్ చేసిళ్ళు. ఇప్పుడు 5 సెంచరీలు కొట్టిన, అలా 4 సెంచరీలు వరుసగా చంపిన. మొత్తం 8 ఇన్నింగ్స్లలో నన్ను జస్ట్ 2 సార్లు మాత్రమే ఆపోజిషన్ అవుట్ చేయగలిగింది. అల్ల ఒకసారి ఆల్రెడీ సెంచరీ కొట్టిన. ఇక స్క్వాడ్లకు రావాలంటే ఇంకేం చేయాలి? తమ్ముడు, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రస్తుతం నువ్వు ఉన్న ఫామ్లకి ఎట్లయినా స్క్వాడ్లకు రావాలి. కానీ ఎవరి ప్లేస్లో తీసుకోవాలి నువ్వే చెప్పు. జైస్వాల్ బ్యాకప్ ఓపెనరు, శ్రేయాస్ అయ్యర్ పోయినసారి వన్డే వరల్డ్ కప్లో మనం ఫైనల్ దాకా పోవడానికి మెయిన్ రోల్ ప్లే చేసిండు. ఇక వన్డే ఫార్మాట్ అంటేనే విరాట్ కోహ్లీ అంటేనే వన్డే ఫార్మాట్. ఇక తర్వాత ఆల్రౌండర్ లేనే, వికెట్ కీపర్ లేనే, బౌలర్ లేనే, నిన్నేడ తీసుకోవాలి చెప్పు. ఒకవేళ నీకు బౌలింగ్ వచ్చేది ఉంటే మంచిగుండు, ఆల్రౌండర్ కేటగిరీలన్నా తీసుకుంటుండే. అంటే ఇప్పుడు నేను ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టుడే కాకుండా ప్రతి మ్యాచ్లో 5 వికెట్లు కూడా తీయాలంటావు, అంతే కదా? గాడ్ మస్ట్ బి క్రేజీ. వాస్తవం చెప్పాలంటే ఈ విజయ్ హజారే ట్రోఫీలో అందరు కరుణ్ నాయర్ గురించే మాట్లాడుకుంటారు. కానీ నేను కూడా ఆడిన 10 ఇన్నింగ్స్లలో 651 రన్స్ కొట్టిన, 93 యావరేజ్. అలా 4 సెంచరీలు కొట్టిన, ఒక హాఫ్ సెంచరీ కొట్టిన. కరుణ్ నాయర్ అంత ఫామ్లో లేకపోయినా ఆయన తర్వాత ఒక 10% 20% తక్కువైనా కానీ నేను కూడా ఆల్మోస్ట్ గదే లెవెల్లో ఆడిన. ఇక డొమెస్టిక్ క్రికెట్లో గింత మంచిగా ఆడిన మమ్మల్ని సరే ఛాంపియన్స్ ట్రోఫీకి కాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయలే, కనీసం ఇంగ్లాండ్ T20 వన్డే స్క్వాడ్లలో కూడా సెలెక్ట్ చేయరా? ఇక డొమెస్టిక్ క్రికెట్కి మీరు ఇచ్చే వాల్యూ ఏమున్నది? అరే తమ్ముళ్ళు, మీ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉన్నదివే, సెలెక్టర్స్ నోట్ చేసుకున్నారు. మీరు గిదే పర్ఫార్మెన్స్ని వచ్చే IPLలో కూడా రిపీట్ చేయాలి, తర్వాత ఖచ్చితంగా ఇండియన్ టీంలకు రీఎంట్రీ ఇస్తారు. ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఫామ్లో లేకపోతే పక్కకు పెట్టే కల్చర్ ఉన్నప్పుడే మాలాంటి ఫామ్లో ఉన్న ప్లేయర్లు ఇండియన్ టీంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే మేము ఇట్లనే ఇక డొమెస్టిక్ క్రికెట్ ఆడుకుంటేనే రిటైర్ కావాల్సి వస్తుంది. అంతే. ఎందరో బౌలర్లు ఉన్నారు, జస్ట్ 4-5 ఓవర్లు ఎత్తారు, 2-3 మ్యాచ్లు ఆడతారు, ఇంజురీ అని బయట కూర్చుంటారు. మీరు ఎన్ని మ్యాచ్లు ఆడిపించినా ఆడినా, ఎన్ని ఫార్మాట్లలో ఆడిపించినా ఆడినా, ఎన్ని ఓవర్లు బౌలింగ్ వేయించినా వేసినా, ఎక్కడ వేయించినా వేసినా, కానీ ఇంజురీ అన్న మాట తెలియని బాడినా అది. అసలు నన్నే స్క్వాడ్లోకి వెళ్ళి పక్కకు పెట్టిల్లంటే గాడ్ మస్ట్ బి క్రేజీ. ఏంది విరాట్ అన్న ఇది? తమ్ముడు, వాస్తవం చెప్పాలంటే జడేజా ప్లేస్లో నిన్ను తీసుకోవాలి. కానీ జడేజా లాంటి సీనియర్ ప్లేయర్ని డ్రాప్ చేస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని నిన్ను డ్రాప్ చేసిళ్ళు, గంతే. ఇట్స్ వెరీ సింపుల్. ఆఖరికి బుమ్రా అన్నకి ఇంజురీ అయి దబ్బున బయటికి పోతే హర్షిత్ రాణాని తీసుకొస్తామన్నారు, కానీ గా ప్లేస్లో నన్ను తీసుకోలే. అంటే నాకు గింత ఎక్స్పీరియన్స్ ఉండి వాటిదేనా? IPLలో చూపిస్తాం మీకు మియాపై పవర్ ఎట్లుంటుందో. హర్షదీప్ తమ్ముడు, BGTకే నిన్ను పట్టుకపోకుండా పెద్ద తప్పు చేసినాం. ఆ తప్పును సరిదిద్దుకోవడానికే ఇప్పుడు నిన్ను ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో సెలెక్ట్ చేసినాం. విజయ్ హజారే ట్రోఫీలో హైయెస్ట్ వికెట్ టేకర్ని నేను. నన్ను సెలెక్ట్ చేయకుంటే ఎట్లుంటారన్నా? బుమ్రా అన్న ఉన్నా లేకపోయినా సింగిల్ హ్యాండెడ్గా బౌలింగ్ని ముందుకు తీసుకుపోతా, గెట్ రెడీ. శాంసన్ బ్రో, వాళ్ళు మాత్రం టెస్ట్ ఫార్మాట్లు ఆడతారు, T20 ఫార్మాట్లు ఆడతారు, వన్డే ఫార్మాట్లు ఆడతారు. కానీ మనం మాత్రం ఒక T20 ఫార్మాట్లోనే ఆడాలని రూల్ ఏమన్నా ఉన్నదా? వాస్తవం చెప్పాలంటే మన ఇద్దరుకున్న కెపాసిటీకి మనం ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో ఉండాలా వద్దా? నువ్వే చెప్పు. వాస్తవం చెప్పాలంటే నీలాంటి పవర్ హిట్టరు, నాలాంటి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా స్క్వాడ్లు ఉండాలి. కానీ తీసుకోలే. ఇప్పుడు ఏం చేద్దాం, మన పని మనం చేసుకుందాం, గంతే. ఇట్స్ వెరీ సింపుల్. జడేజా అన్న, ప్రతిసారి నిన్ను ప్లేయింగ్ లెవెల్లో తీసుకోవడం కోసం నన్ను బెంచ్ మీద కూర్చోబెట్టేటోళ్ళు, కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యేటట్టున్నది. నన్ను ప్లేయింగ్ లెవెల్లో తీసుకొని నిన్ను బెంచ్ మీద కూర్చోబెట్టేటట్టున్నారు. మన ఇద్దరిని కూడా ప్లేయింగ్ లెవెల్లో ఆడించే ఆప్షన్ ఒకటి ఉన్నది, తెలుసా నీకు? అయినా ప్లేయింగ్ లెవెన్ పిచ్చుని బట్టి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడతానో తమ్ముడు? నేను T20 ఫార్మాట్లో టెస్ట్ ఆడతా, టెస్ట్ ఫార్మాట్లో T20 ఆడతా, కానీ వన్డే ఫార్మాట్ని ఎట్లా ఆడాలా అని ఆలోచిస్తానా? తమ్ముడు పంతు, వన్డే ఫార్మాట్ని మాత్రం వన్డే లెక్కనే ఆడు, గజ్జాలు నాకు. బాయ్స్, ఈ స్క్వాడ్ సెలెక్ట్ చేయడం కోసం డొమెస్టిక్ క్రికెట్లో ఎక్సలెంట్ ఫామ్లు ఉన్న వాళ్ళని కూడా పక్కకు పెట్టినాం. T20 ఫార్మాట్లో దంచి కొడుతున్న ప్లేయర్స్ని దేకలేదు.
టాలెంట్ ఉన్న యంగ్ ప్లేయర్స్ తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిని కూడా పక్కకు పెట్టినాం. అక్కడికి మన సిరాజ్ మియాని కూడా పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని త్యాగాలు చేసినాక మీరు చక్కగా ఆడి ట్రోఫీ గెలవలేదో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి దానికంటే దారుణమైన డిసప్పాయింట్మెంట్ ఇంకోటి ఉండదు. అందరు మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ మీద స్పూఫ్. ఇక మనందరికీ తెలుసు స్క్వాడ్ వచ్చినాక ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు లేరు వీళ్ళు ఎందుకు లేరు అని అందరూ అంటూనే ఉంటారు. కానీ మనం ఒక ప్లేయర్ని ఈ ప్లేయర్ స్క్వాడ్లు ఉంటే మంచిగా ఉండు అని అనుకున్నప్పుడు ఎవరి ప్లేస్లో ఉంటే మంచిగా ఉండో కూడా మనమే ఆలోచించాలి. ఇక నాకైతే పర్సనల్గా కరుణ్ నాయర్ని స్క్వాడ్లకు సెలెక్ట్ చేస్తే బాగుండు అనిపించింది. సో అది ఎవరి ప్లేస్లో అంటే అంతమంది స్పిన్నర్స్ ఉన్నారు కదా, 4 స్పిన్నర్ని సెలెక్ట్ చేసిళ్ళు, వాళ్ళు ఎవరో ఒకరి ప్లేస్లో తీసుకుంటే బాగుండు అనిపించింది. ఇక అట్లనే స్కై లేకపోతే సంజు శాంసన్ వీళ్ళిద్దరిట్లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ జైస్వాల్ని బ్యాకప్ ఓపెనర్గా తీసుకున్నారు. గిల్లిని ఎట్లాగో వీసీ చేసిలు కాబట్టి జైస్వాల్ని ఆడించే ఛాన్స్ లేదు. ఇన్ కేస్ సిరీస్ మధ్యలో బ్యాకప్ ఓపెనర్ కావాలనిపిస్తే ఆల్రెడీ స్క్వాడ్లో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు కాబట్టి స్కై లాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ని తీసుకొని ఉంటే బాగుండేది. లాస్ట్ 10 ఓవర్లలోనే గేమ్ని అటో ఇటో చేసే ప్లేయర్ స్కై. సో అసొంటి ప్లేయర్ని కూడా తీసుకోలేదు. ఇక ఇవి కాకుండా నాకు ఇంకో విషయం అనిపించింది ఏంటంటే లాస్ట్లో జస్ప్రీత్ బుమ్రాకు ఒకవేళ ఇంజురీ అయితే హర్షిత్ రాణా స్క్వాడ్లోకి వస్తారని పెట్టిర్రు. సో హర్షిత్ రాణా ప్లేస్లోనైనా సిరాజ్ని తీసుకొని ఉంటే బాగుండేది. సో అది ఇక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లే మన వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నది. అట్లే మన ఛానల్లో ఫ్యాంటసీ టీమ్స్ కూడా ఇస్తుంటా కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి, కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది లింక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.